కొంచెం మునిగాడు. మరి తారక్ భారీ వర్షాలు పడుతున్నప్పుడు సినిమాల వసూళ్లపై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాలకు నగరాలు ఎలా జలమయమవుతున్నాయో తెలిసిందే. అలాంటి టైంలో బయటకు రావడమే చాలా ప్రమాదం. వర్షంలో తడుస్తూ ఇబ్బంది పడుతూ మరి థియేటర్లకు వెళ్లాలని ప్రేక్షకులు అనుకోరు. స్టార్ హీరో సినిమాలైతే టికెట్లు ముందే బుక్ చేసుకున్నట్లయితే థియేటర్లకు వస్తారు, కానీ లేదంటే సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఎదురు చూస్తారు. గత నెలలో వర్షాలకు విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయో తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలాఖరులో వచ్చిన నేచురల్ స్టార్ నాని సినిమా సరిపోదా శనివారం వసూళ్లపై గట్టి ప్రభావమే పడింది. ఈ సినిమాకు కీలకమైన వీకెండ్ లోనే వర్షాలు ముంచెత్తడంతో కలెక్షన్లు తగ్గాయి. విజయవాడలో అయితే ఆ సినిమా నామమాత్రంగా ఆడింది. వేరే చోట్ల కూడా వసూళ్లపై ప్రభావం పడింది. అయితే వరుణుడి విజృంభణ అంతటితో అయిపోలేదు. 2 తెలుగు రాష్ట్రాలను మళ్లీ వర్షాలు ముంచెత్తబోతున్నాయి. ఈ నెలాఖరులో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు పడబోతున్నట్లు చెబుతున్నారు. ఈసారి తెలంగాణలోనే ఎక్కువ ప్రభావం ఉంటుందట. ఆల్రెడీ గత 2 రోజులు సాయంత్రం, రాత్రిపూట వర్షాలు గట్టిగా పడ్డాయి. దేవర రిలీజ్ టైం కి ఇంకా ఎక్కువ వర్షాలు పడొచ్చని అంటున్నారు. ఇది దేవర నిర్మాతలు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లకు ఆందోళన కలిగించే విషయమే. తారక్ సినిమా అంటే అభిమానులు ఎంత వర్షం పడ్డా కూడా లెక్క చేయరు, కానీ సామాన్య ప్రేక్షకులు మాత్రం కొంచెం ఆలోచిస్తారు. వర్షం ఓ మోస్తారు స్థాయిలో ఉంటే ఇబ్బంది లేదు, కానీ సరిపోదా శనివారం టైంలో మాదిరి మరీ విజృంభించకుండా ఉంటే చాలని ఆశిస్తున్నారు. మరి తారక్ సినిమా మీద వరుణుడు ఏ మేర ప్రభావం చూపుతాడో చూడాలి.